నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. బాగున్నారండి? మేడం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. 2024 వచ్చేస్తోంది. సో షూర్. 2024 డెఫినెట్ గా మన నూతన సంవత్సరం కానప్పటికీ 24ని డెఫినెట్ గా మనం వెల్కమ్ చేస్తాము. ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము. సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశులకి ఈ 2024వ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది. గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రిడిక్షన్స్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది? షూర్ మేడం. ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం. సో Yeah. బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి 1వ తేదీ నుంచేనే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు ఖచ్చితంగా ఓ భావన అయితే ఆ ఉంటుంది కదా. భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోనూ కూడా గురుగ్రహం ఈ యొక్క మే 1వ తేదీ నుంచినే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది. ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా. ఒక్క గురువు మాత్రమే మారుతున్నారు. అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏమున్నాయో మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ 4 ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు, రాహు, శని, కేతు. ఈ 4 గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే ఈ చిన్నపాటి చేంజెస్ కావచ్చు, అదేమైనా నెగెటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు. అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది. Right. అదే మంత్లీ ఫలితాలైతే మనం ఈ మిగతా అన్నివి ఈ బుధుడు, ఈ తర్వాత మనకి శుక్రుడు, ఈ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం. Right. ఇక్కడ రోజువారీ ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం. సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే 1వ తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది. తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉందో కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది. కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. Right. అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా 20% మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ హారోస్కోప్ చార్ట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్. ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు, మనకి ఇక్కడ గోచరంలో 4 గ్రహాలు కూడా బాలేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. Right. సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ 20% మాత్రమే కౌంట్ చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని, మీరు చెప్పినట్టు జరగట్లేదని కొంతమంది comments కామెంట్స్ వస్తుంటాయి. చూస్తూనే ఉన్నాం అవును, యాక్చువల్లీ. అవును. సో అందువలనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగోలేదు. సో దశా పీరియడ్ కొంచెం బ్యాడ్‌గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. పాజిటివ్ రిజల్ట్స్ రాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశా పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు. ఈ గోచరం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు. మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం. అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అందరికి అర్థం అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో. సో సరేనండి. మనము వెళ్ళిపోదామండి. ఇప్పుడు అంటే రాశి ఫలితాల్లోకి మనం వెళ్ళిపోదాము. మరి మొదటిగా మేషరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది మహేష్ గారు? షూర్ మేడం. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మొన్నటి వరకు అంటే అక్టోబర్ 2023 వరకు కూడా ఈ యొక్క గురు రాహు ఒక కలయిక అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. మెయిన్ ఇక్కడ సప్తమ స్థానంలో కేతు అంటే తులారాశిలో కేతు ఉండడము, తర్వాత ఇక్కడ మనకి గురువు కూడా బలహీనపడము. సో కొద్దిగా ట్రబుల్స్ని ఫేస్ చేసి ఉంటారు యాక్చువల్లీ. అది ఎలాంటి ట్రబుల్స్ అంటే మెయిన్ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఎఫెక్ట్, తర్వాత మానసిక పరమైన సమస్యలు అయితే వీళ్ళు అనుభవించి ఉంటారు. అయితే ఇక్కడ మొన్న 2023 అక్టోబర్ తర్వాత ఈ ఒక రాహు ఒక మార్పు, కేతు ఒక మార్పు మనకి జరిగింది యాక్చువల్లీ. రాహు వచ్చేసి మీనంలోకి వెళ్ళిపోయారు, కేతు కన్యలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేషరాశి కొద్దిగా ఫ్రీ అయింది. అయితే ఈ ఒక డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా ఆయన గురువు గారు వక్రించినే సంచారం చేస్తున్నారు యాక్చువల్లీ. జనవరి 1వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఆయన నేర నడుగుల సంచారం చేస్తున్నారు యాక్చువల్లీ. మే 1వ తేదీ తర్వాత ఆయన వృషభానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మే 1వ తేదీ వరకు కూడా మనకి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శని బలం పూర్తిగా ఉంటుంది. తర్వాత కేతు బలం పూర్తిగా ఉంటుంది.
సో శని అంటే ఇక్కడ వీళ్ళకి మేషరాశి వాళ్ళకి దశమాధిపతి అవుతాడు. దశమాధిపతి వెళ్ళి లాభస్థానంలో ఉండడము. సో ఇక్కడ లాభస్థానంలో దశమాధిపతి ఉంటున్నాడు కాబట్టి ఉద్యోగంలో అయితే వీళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. వీళ్ళ పర్సనల్ రిలేషన్‌షిప్‌లో కావచ్చు, లేదా పర్సనల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప, బట్ జాబ్ రీత్యా మాత్రం మేషరాశి వాళ్ళకి లేదా మేష లగ్నం వాళ్ళకి అస్సలు డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. ఒకటి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము ఈ యొక్క శని యొక్క దృష్టి మనము యాస్పెక్ట్ చూసుకుంటే, ఇక్కడ శని తృతీయ దృష్టితో రాశిని చూస్తున్నాడు. జన్మరాశి లేదా జన్మ లగ్నాన్ని. సప్తమ దృష్టితో సింహరాశి అంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. తన ఒక దశమ దృష్టితో మేషరాశి నుంచి అష్టమ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు యాక్చువల్లీ. ఈ 3 రాశులకి చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు యాక్చువల్లీ. అంటే శని ఉన్న రాశిని ఆయన ఏమి డిస్టర్బ్ చేయడు. ఆయన ఉన్న రాశిని ఆయన సేవ్ చేసేసుకుంటాడు. బట్ ఆయన దృష్టి చాలా ఇబ్బంది పెడుతుంది. సో రాశిని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా డల్లు, ఆ అలసట, ఆ ఒక జాబ్ రీత్యా కావచ్చు, ఏదో ఒక బద్ధకము లాంటిది, శారీరక బద్ధకము ఇవన్నీ లేజినెస్సు. సో ఇవన్నీ ఉంటుంది. బట్ ఉద్యోగంలో అయితే సక్సెస్ ఉంటుంది. ఉద్యోగంలో సక్సెస్‌తో పాటు ఈ ఒక నెగెటివ్ రిజల్ట్. తర్వాత పంచమాన్ని చూస్తూ ఉంటారు. సంతానం రీత్యా కొద్దిగా ఇబ్బందులు, ఈ సంతానము ఎందుకో ఏమో అన్నట్టుగా ఒక ఆహ్, ఫీల్ అవ్వడం లాంటివి. సంతానం కాని వాళ్ళకి కూడా ఇక్కడ లేట్ అవ్వడానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే శని యాస్పెక్ట్స్ ఉంది కాబట్టి పంచమ స్థానం మీద. ఒకవేళ వీళ్ళకి దశాభుక్తి బాగున్నట్లు గనుకైతే ఇబ్బంది లేదు. దశాభుక్తి కూడా ఫెయిల్ అయినప్పుడు ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులైతే ఉంటాయి. తర్వాత కొన్ని సార్లు డల్‌గా ఆలోచించడం, డల్‌గా ఉండడము. ఈ పంచమ దృష్టి అంటే మనకి మెయిన్ బుద్ధి అని అంటాం యాక్చువల్లీ. పూర్వపుణ్య స్థానం అని అంటాం యాక్చువల్లీ. సో వీళ్ళంతే ఈ ఒక విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తర్వాత విద్యార్థులు కూడా కొన్ని సార్లు డల్ అయిపోతూ ఉంటారు. సో కొద్దిగా డల్‌నెస్ రావడం కావచ్చు, కొద్దిగా అన్‌హ్యాపీనెస్‌గా ఉండడం కావచ్చు. ఇట్లాంటివి కొద్దిగా వీళ్ళు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. తర్వాత అష్టమాన్ని చూస్తున్నాడు. అంటే దశమ దృష్టితో మేషరాశి నుంచి అష్టమ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు. అప్పుడప్పుడు కొద్దిగా గ్యాస్ట్రిక్ లాంటివి, తర్వాత ఈ యొక్క స్టమక్ రిలేటెడ్, తర్వాత మెయిన్ హెడ్ రిలేటెడ్. ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి, సో కొద్దిగా ఆ ప్రెషరు తట్టుకునే ఒక శక్తి వాళ్ళకి ఉండదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అయితే ఇలాంటి సిట్యుయేషన్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. తర్వాత వ్యయస్థానంలో ఉంటున్న రాహు వలన, ఇక్కడ వ్యయస్థానంలో రాహు అన్‌ఎక్స్‌పెండిచర్ చేయడము, అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్. తర్వాత బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడము. తర్వాత కొద్దిగా నిద్ర లేకుండా ఉండడము. ఇవన్నీ కూడా ఉంటాయి. 6థ్‌లో కేతు మనకి ఆయనేం పెద్దగా ఆయన శత్రువులు అవన్నీ ఆయన్ని పట్టించుకోరు యాక్చువల్లీ. బట్ ఆయన గూడా 6థ్ హౌస్‌లో ఉంటున్నాడు కాబట్టి పెద్దగా ఆయన అశుభం అయితే ఉండదు కానీ, బట్ పెద్దగా పాజిటివ్ కూడా ఇవ్వలేడు ఆయన. బట్ కేతు నుంచి అయితే మీకు ఎటువంటి ఇబ్బందులైతే కనిపించడం లేదు. కాకపోతే మీ యొక్క మేషరాశి వాళ్ళకి బుధుడేమన్నా బలహీనంగా ఉన్నట్లు గనుకైతే, కేతు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే బుధుడికి మూల త్రికోణమే కన్యా రాశి అవుతుంది. కన్యా రాశిలోనే బుధుడికి చాలా పవర్ ఉంటుంది. అలాంటి పవర్ ఉండే ప్లేస్‌లో ఆ కేతు లాంటి మోక్షకారకుడు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే స్కిన్ రిలేటెడ్ కావచ్చు, మర్చిపోవడం లాంటిది కావచ్చు. థింగ్స్ అంటే ఏదైనా మర్చిపోవడం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఇలాంటివైతే ఫేస్ చేస్తున్నారు. తర్వాత మే 1వ తేదీ నుంచి గురువుగారు ద్వితీయానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ద్వితీయ రాశిలో గురువుగారు కూర్చొని ఎక్కడెక్కడ చూస్తున్నాడు? పంచమ దృష్టితో, సప్తమ దృష్టితో, నవమ దృష్టితో. అంటే పంచమ దృష్టితో కేతువుని చూస్తున్నాడు. అంటే ఈ ఒక 6వ స్థానాన్ని, సప్తమ దృష్టితో మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే అష్టమ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నారు. తర్వాత మనకిక్కడ నవమ దృష్టితో మేషరాశి నుంచి కౌంట్ చేసుకొని వస్తే దశమాన్ని చూస్తున్నారు. సో సంపూర్ణమైన గురుబలం ఉంటుంది. సో బాగుంటుంది. నవమాధిపతి ఒక దృష్టి అనేది 6వ స్థానం మీద, అష్టమ స్థానం మీద, దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి ఆకస్మికమైన ధనలాభం కూడా ఉంటుంది. అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ కూడా ఉంటుంది. అంటే ఈ ఒక మే 1వ తేదీ నుంచి మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది. సంపూర్ణమైన కేతు బలం ఉంటున్నది. సంపూర్ణమైన శని బలం ఉంటున్నది. అది మే 2025 మే వరకు కూడా ఆ పరిస్థితులుంటాయా? అవునండి. అంతవరకు కూడా వీళ్ళకి గురుబలం అనేది ఉంటుంది. బ్యూటిఫుల్. అంటే కుటుంబంలో కొంచెం వేడుక లాంటివి జరగడము, దైవభక్తి పెరగడము, ఒక స్పిరిచ్యువల్‌గా ఇంక్లైన్డ్‌గా ఉండడము, ఆకస్మికంగా ధన ప్రాప్తి ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. కొద్దిగా అది కూడా యెల్లో కలర్ ఉంటుంది. సో ఒక వారం
ఈ శనగలతో చేసినది ఏదైనా పదార్థాలను తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం రూపంలో పెట్టి పంచి పెట్టడము, Right. ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఇవి చిన్న చిన్న పరిహారాలు. ఇవి చాలా డెఫినెట్‌లీ ఇవి చాలా ప్లస్ పాయింట్‌గా మారుతుంది. తర్వాత ఒక 9 వారాలన్నా సాయి చరిత్ర లాంటివి, దత్త చరిత్ర లాంటివి, గురు చరిత్ర లాంటివి పారాయణం చేసుకోవడము ఇంకా ప్లస్‌గా మారుతుంది. అయితే వ్యయస్థానంలో ఉంటున్న రాహు వలన డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నట్లు గనుకైతే సో నల్ల మినుములతో చేసినది ఏదైనా పదార్థాలని ఆవులకి తినిపించండి. లేదా ఆంజనేయ స్వామి వారికి నల్ల మినుములతో చేసిన వడలను 108 వడలను మాలగా వేయడానికైనా ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిదండి. రైట్. సో ఓవరాల్ గా మే నుంచి అయితే చక్కటి పీరియడ్ గా వీళ్ళకి కన్సిడర్ చేయొచ్చు. మేషరాశి Sure. వారికి చక్కగానే ఉంటుంది మే అవును మేడం. నుంచి. అవును సో అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అవును అంటున్నారు. మేడం. అవును. రైట్ అండి. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.